ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మేకారెడ్డి అన్నారు. ఆర్టీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్తో కలిసి ఆయన మార్నింగ్ వాక్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రణాళిక నివేదికను సీఎం దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. 3 నెలల్లో 50 కోట్ల రూపాయలతో 20 సీసీ రోడ్ల పనులు పూర్తి చేసి చరిత్ర సృష్టించామన్నారు. హిందూ శ్మశాన వాటిక, మంచినీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు ఎమ్మెల్యే మేకారెడ్డి. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే ఈరోజు మా మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, నేను కలెక్టర్ గారు కూర్చొని ఈరోజు ఫైనల్ చేసేసి ఇంత మ్యాక్సిమం మినిమం ఏం చేయగలం చెప్పేసి ముందుకు పోవాలని చూస్తున్నాం. దాంతోపాటు దీనికి సంబంధించిన అమౌంట్ శాంక్షన్ అయింది. అది కాకుండా వనపర్తిలో రాబోయే రోజులలో వనపర్తిని తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీ మోడల్ మున్సిపాలిటీ చేయాలనేది మేము కంకణం కట్టుబడి పనిచేస్తున్నాం. దానిలో భాగంగానే ఈ మధ్యకాలంలో కొత్తగా వనపర్తి పట్టడానికి ఐటీ టవర్ ఒకటి నాగవరం శివారు వచ్చింది. అది కూడా ఆడ ల్యాండ్ సూటబిలిటీ లేదు, ఆ దగ్గర కట్టాలని ఆలోచన చేస్తున్నాం. అది కాకుండా యూనియన్ బ్యాంక్ నుంచి 2.5 కోట్లు మనకు మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ కోసం పెద్ద బిల్డింగ్ వచ్చింది 2.5 కోట్లు. అది కాకుండా ఒక 4 కోట్లతో ఇదే కాంప్లెక్స్లో వెనకాల ఇచ్చాం. ఎస్బీఐ రీజనల్ ఆఫీస్ వస్తుంది. సో ఈ వనపర్తి మున్సిపాలిటీ గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2 కూడా మారుస్తున్నాం. సో ఇట్లా వనపర్తి ఎన్ని సమస్యలు ఈ వనపర్తి చరిత్రలో వనపర్తి పుట్టినప్పటి నుంచి నాకు తెలిసి 50 కోట్ల సీసీ రోడ్డు, 50 కోట్లకు సంబంధించిన 20,000 సీసీ రోడ్డు వితిన్ 3 మంత్స్ వేసి చరిత్ర మేము చేసినాం. దాంట్లో భాగంగానే వనపర్తి రూపురేఖలన్నీ మారుతున్నాయి. ఇంకా పెండింగ్ సమస్యలు చాలా స్లమ్ ఏరియాలు ఉన్నాయి. రోడ్లు కావాలి, గేట్లు కావాలి. కృష్ణ సార్ రింగ్ రోడ్డు నిర్మాణం